డిసెంబర్ 1వ తేదీన బాలల కథారచన పోటీలు బాలమందిరం మాధవపట్నం గోదావరి బాలోత్సవం రాజమహేంద్రవరం సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి బాలల కథారచన పోటీలు డిసెంబర్ 1వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో బాలోత్సవం వ్యవస్థాపక అధ్యక్షులు అంగర గోపాలకృష్ణ, గోదావరి బాలోత్సవ బాధ్యులు ఎం మల్లికార్జునరావు, కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి శ్రీ శోభన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పోటీలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 4వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా 9963163136 లేదా 9492249377 నెంబర్లకు ఫోన్ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. విద్యార్థులు రాసిన కథలలో 80 కథలు ఎంపిక చేసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాలల కథా సంపుటి 2025 పేరుతో పుస్తక రూపంలో ముద్రించనున్నట్లుగా వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంగర గోపాలకృష్ణ. నేను బాలమందిరం వ్యవస్థాపక అధ్యక్షునిగా మాధవపట్నంలో ఈ సంస్థ ఏర్పాటు చేసి ఆ పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా సంస్థ బాలమందిరం మరియు గోదావరి బాలోత్సవం అంటే రాజమండ్రిలో ఈ యాక్టివిటీ పిల్లల కోసం అనేక యాక్టివిటీస్ చేసేటువంటి గోదావరి బాలోత్సవం బాలమందిరం కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో బాలల కథారచన పోటీలు ఈ డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం నాడు ఎస్కేబిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, నందం గన్రాజ్ జంక్షన్, టీటీడీ కళ్యాణ మండపం, రాజమహేంద్రవరంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం నాడు పిల్లలకి కథారచన పోటీలు జరుగుతాయి. ఆ కథారచన పోటీల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైనా పాల్గొనవచ్చు. తెలుగులో మాత్రమే ఈ కథారచన చేయవలసి ఉంటుంది. సేకరించిన కథలు లేదా సొంతంగా రాసిన కథలు కూడా ఇక్కడ రాసే అవకాశం ఉంది. 2 విభాగాల్లోనూ ఉంటాయి, కానీ ఒక కథ మాత్రమే రాయాలి. అది తెలుగులో రాయవలసి ఉంటుంది. A4లో 1 కానీ 2 షీట్లు కానీ ఒకవైపునే అక్కడికి వచ్చి రాయాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ నెల 25వ తారీఖు లోపుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తప్పనిసరిగా ఈ కథారచన పోటీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 32 అంశాల్లో 60కి పైగా పోటీల్ని ఇటీవల అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని చిత్రలేఖనం పోటీ నిర్వహించినప్పుడు సుమారుగా ఒక 500 మంది వస్తారనుకున్నప్పుడు 1500 మంది పిల్లలు హాజరయ్యి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విలక్షణంగా అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని గీసినప్పుడు మా అందరికీ చాలా ఆశ్చర్యం అనిపించింది. పిల్లల్ని ప్రోత్సహిస్తే, వాళ్ళకి చెయ్యందిస్తే ఎంత ముందుకైనా వెళ్ళగలుగుతారు. అందుకని పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యాలు కానీ, లేకపోతే జ్ఞాపక శక్తి కానీ, లేకపోతే క్రియేటివిటీ, అలాగే తోటి మనుషులతో కలిసిపోవడం. ఇప్పుడు